సో జనరల్ గా మనకు అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారము, మన లైఫ్ స్టైల్ నే చెప్తూ ఉంటారు. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. సో మనము అలాంటప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డైట్ ద్వారా తగ్గించుకోవాలన్నప్పుడు ఎలాంటి డైటీషియన్ కలవాలి? న్యూట్రిషనిస్ట్ అంటే వాళ్ళని ఎలా మనం చూస్ చేసుకోవాలి? సరైన న్యూట్రిషనిస్ట్ అంటే ఎవరు? ఇక అంతే కాకుండా ఈ అనారోగ్య సమస్యలు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ ని డైట్ తోని రివర్స్ చేసుకోవచ్చా? డైట్ లో ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లక్ష్మీ కిలారు గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. యా. అపోలోలో ఉన్నారా? యా. ఎన్ని ఇయర్స్ నుంచి? 7 years అయింది. ఓకే. న్యూట్రిషనిస్ట్. ఐఎమ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఎక్కడ చదువుకున్నారు? నా అండర్ గ్రాడ్ వచ్చి బెంగళూరులో చేశాను. ఐ డిడ్ మై అండర్ గ్రాడ్ ఇన్ ఫార్మసీ. బట్ అప్పుడు తర్వాత యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళినప్పుడు ఐ జాయిన్డ్ ఇన్ ఫుడ్ కెమిస్ట్రీ. సో ఫుడ్ కెమిస్ట్రీ అంటే ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ లో ఫుడ్ కెమిస్ట్రీ. సో మై రీసెర్చ్ వాజ్ ఆన్ విటమిన్స్, అంటే ఫోలిక్ యాసిడ్, వైటమిన్ ఈ, ఇది ఫుడ్స్ లో ఎంత ఉంటుంది. ఐ వర్క్ ఫర్ యుఎస్డిఏ, యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్డిఏ. సో వాళ్ళ త్రూ స్పాన్సర్షిప్ తో ఐ డిడ్ మై మాస్టర్స్ అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ విత్ ద పిహెచ్డి. ఓకే. సో దెన్ ఇక్కడ వచ్చాక బ్యాక్ దెన్ వెన్ ఐ మూవ్ బ్యాక్ న్యూట్రిషన్ అనేది అంత ఎక్కువగా లేదు. సో బేసికలీ ఐ వర్క్డ్ విత్ డాక్టర్ శశికళ కోలా అని, షీ ఇస్ అ గైనకాలజిస్ట్. I did gynec nutrition there, and I was doing pediatric nutrition with Pragna Hospitals. After that, I was an associate professor, adjunct professor at Acharya Ranga University. I used to teach food technology and clinical nutrition courses there. I worked part-time for about 4 years in there. And Tarvata, I was heading VLCC as an area technical head for the South Zone. Okay. And that was just for a year. ఆ తర్వాత అపోలో జాయిన్ అయ్యాను. ఓకే. యా. సో ఇప్పుడు మీ దగ్గర పేషెంట్స్ అనొచ్చా? మేము వచ్చేవాళ్ళము డైట్ కోసం వచ్చేవాళ్ళము? క్లయింట్స్ అంటాము, పేషెంట్స్ అంటాము. యా. అంటే ఎవరు రావాలి ఇప్పుడు? డయాబెటీస్ కోసం రావాలా, లేదంటే లైఫ్ స్టైల్ కోసం రావాలా, లేదంటే బీపీ తగ్గించుకోవడానికి రావాలా? ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు అండి. ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ అ న్యూట్రిషియస్ డైట్ మీరు మా దగ్గరికి రావచ్చు. అట్లా కేటగిరీస్ ఉంటాయా? ఇప్పుడు పీడియాట్రిక్ న్యూట్రిషనిస్ట్ అట్లా కేటగిరీస్ ఉంటాయా మ్యామ్ జనరల్ గా? స్పెషలైజేషన్ ఉంటుంది. సో స్పెషలైజేషన్ అంటే మీరు చాలా ఇయర్స్ ఎవరైనా గైనెక్ న్యూట్రిషన్ చేస్తే వాళ్ళు గైనెక్ న్యూట్రిషనిస్ట్ అంటాం, ఆర్ పీడియాట్రిక్స్ లో చేస్తే పీడియాట్రిక్ న్యూట్రిషన్ అంటాం. అలా మీకు చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నాది వచ్చేసి ఐఎమ్ బేసికలీ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్. సో హోలిస్టిక్ న్యూట్రిషన్ అంటే వి జస్ట్ డోంట్ కన్సిడర్ డైట్ అలోన్. వి కన్సిడర్ యువర్ స్లీప్, మీ స్లీప్, హైడ్రేషన్, మీ స్ట్రెస్, మీ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒక 5 parameters. These are 5 pillars of being healthy. So I consider myself a holistic nutritionist. Okay. అలా. అపోలో ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్. యా, అక్కడ యువర్ లైఫ్ అని ఉంటుంది. ఇట్స్ ఎండి వచ్చేసి ఉపాసన కామినేని గారు. సో నేను అక్కడ ఐ వర్క్ యాజ్ అ హెడ్ న్యూట్రిషనిస్ట్ విత్ హర్. ఇప్పుడు అంతా ఎట్లా ఉందంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి బరువు తగ్గించుకోవడానికి, ఏ సెంటర్కి వెళ్ళాలి, ఎవరు బరువు తగ్గిస్తారు, బరువు 15 kgs ఒకటేసారి తగ్గిస్తే వాళ్ళు మంచి న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్, డాక్టర్స్ అలా అంటున్నారు. అంటే డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్టులు డాక్టర్లను పిలవచ్చా మేము? బరువు తగ్గించుకోవడానికి వెళ్ళాలంటే ఒక న్యూట్రిషనిస్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఈ మధ్య కాలంలో దేర్ మెనీ ఫేక్ న్యూట్రిషనిస్ట్ వస్తున్నారు. సో ప్రతి వాళ్ళు డాక్టర్ అని పెట్టేసుకుంటున్నారు. సో మీకు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఆర్ నాట్ డాక్టర్స్. సో ఓన్లీ పిహెచ్డి చేసిన వాళ్ళని డాక్టర్స్ అనొచ్చు. బట్ అదర్వైజ్ అందరూ చాలా మంది మాస్టర్స్ కూడా చేస్తారు. వాళ్ళు డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ లాగా పనిచేస్తారు. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ అ డాక్టర్. సో అది ఇంకోటి, మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు న్యూట్రిషనిస్ట్ ని వాళ్ళు ఏ కాలేజ్ నుంచి చదివారు, కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం రీసెర్చ్ చేసి మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేసుకుంటారు కదా,
ఈ డాక్టర్ మంచి డాక్టరా కాదా, Hmm. యునో ఎంత సక్సెస్ఫుల్ ఉన్నారు ఈ డాక్టర్, అది చెక్ చేసుకొని వెళ్ళినప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు చెక్ న్యూట్రిషనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. కానీ మీలాంటి న్యూట్రిషనిస్టులు డైటీషియన్స్ వీళ్ళకి ఎక్కడ క్లినిక్స్ అలాంటివి ఏం ఉండవు కదా, ఎక్కడ వాళ్ళు మాకు దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు అని అంటే ఇది గుడ్ క్వశ్చన్. ఆన్లైన్ ఉంది కదండి, మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో దేస్ న్యూట్రిషనిస్ట్, హెడ్ అవును. న్యూట్రిషనిస్ట్ ఉంటారు. హాస్పిటల్ వెళ్ళాల్సి హాస్పిటల్స్ లో Hmm. హాస్పిటల్స్ లో వెళ్తే మీరు న్యూట్రిషనిస్ట్ ఉంటారు. Hmm. ఇప్పుడు క్లినిక్స్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వచ్చేసారు అవును. న్యూట్రిషనిస్ట్ అని. అవును. సో ఒక్క బ్యాక్ డ్రాప్ ఏంటంటే న్యూట్రిషన్ దానికి ఆ, అంటే ఇప్పుడు ఐ స్టడీడ్ ఫర్ 8 to 10 years అవును. న్యూట్రిషన్, అవును. బ్యాచిలర్స్, Hmm. మాస్టర్స్, పిహెచ్డి చేశాను నేను. Hmm. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే 6 months కోర్స్ చేసి, అంతే. 2 months కోర్స్ చేసి నేను న్యూట్రిషనిస్ట్ అయిపోతాను Hmm. అనుకుంటారు. Hmm. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు సెల్యులర్ లెవెల్ నుండి చదువుకోవడం వేరండి. జస్ట్ పైన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఏంటి అది తెలిస్తే చాలు నేను డైట్ ఇవ్వచ్చు Hmm. అనుకుంటారు. Hmm. దట్ ఈస్ వెరీ రాంగ్. సో ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు క్లోత్స్ లాగా Hmm. ఇప్పుడు ఒక మనిషికి ఒక సైజ్ డజంట్ ఫిట్ ఆల్. Hmm. సో టైలర్ మేడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి మీరు. Hmm. మన బాడీకి, మీ బ్లడ్ టైప్ కి, Hmm. అంటే మీ బాడీకి మీ జెనెటిక్ డిజార్డర్స్ ఏమున్నాయి, మీ డయట్ హిస్టరీ ఏముంది, Hmm. మీ ఫుడ్ అలర్జీస్ ఏమున్నాయి, Hmm. అంటే మీ మదర్ ఫాదర్ కి ఏం డిజీజెస్ ఉన్నాయి, Hmm. మీకు ఫ్యూచర్ లో ఏం డిజీజ్ రావచ్చు, Hmm. దాని ప్రకారంగా మీరు ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు డైట్ ఇస్తారు. అవును. అంతేకాని ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకటే డైట్ ఇస్తాను ఇలా న్యూట్రిషనిస్ట్ దే హ్యావ్ జస్ట్ ఒక 1000 క్యాలరీ డైట్ ఉంటుంది, ఒక 2000 క్యాలరీ డైట్ ఉంటుంది, ఒక 1500 క్యాలరీ డైట్ ఉంటుంది. అందరికి అది ఒకటే ఇస్తే అది వర్క్ అవ్వదు. అవును. ఇంకోటి వర్క్ అవుతుంది Hmm. అంటే ఎలా అంటే ఒక 1000 క్యాలరీ డైట్ ఇస్తున్నారు Hmm. అంటే మార్నింగ్ ఒక ఇడ్లీ, Hmm. మధ్యాహ్నం ఒక చపాతి, నైట్ ఫ్రూట్స్ తినేసి లేకపోతే జ్యూస్ తాగేసి పడుకోండి అని Hmm. చెప్తారు. Hmm. దాంతో ఎవరైనా వెయిట్ లూజ్ అవుతారు. అవును. బట్ ఈజ్ ఇట్ గుడ్ వెయిట్ లాస్? అవును. మీరు లూజ్ అయిన వెయిట్ సరిగా ఉంటుందా లేదా, Hmm. అంటే ఎన్ని ఆఫ్టర్ యు లూజ్ వెయిట్ Hmm. ఈజ్ ఇట్ కన్సిస్టెంట్? Hmm. సో అంటే క్రేవింగ్ ఉండకూడదు. Hmm. ఇప్పుడు మనం వెయిట్ తగ్గాక సడన్ గా మీరు ఎన్ని డేస్ అలా తినగలుగుతారు? Hmm. యు ఆర్ హంగ్రీ, పర్మనెంట్ కాదు అది. పర్మనెంట్ కాదు. Hmm. ఇంకొకటి అలా తింటే మీకు Hmm. హెయిర్ లాస్ అవుతుంది, Hmm. స్కిన్ పాడైపోతుంది. ఫస్ట్ దట్ ఈస్ ద థింగ్. Hmm. ఇప్పుడు మీరు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే ఒక డైట్ స్టార్ట్ చేశాక దట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ డైట్ ఫర్ యూ. Yes. సో డైట్ అంటే ఎలా ఉండాలంటే, ఐ డోంట్ లైక్ ద వర్డ్ డైట్. Hmm. ఫస్ట్ 3 words ఆర్ వెరీ నెగటివ్. Hmm. ఫస్ట్ 3 words ఆర్ Letters. DIE. Yeah. సో అవును. డైట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి నెగటివ్. Hmm. సో వాట్ ఐ ఫీల్ దట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బాడీ ఇస్ న్యూట్రిషియస్ ఫుడ్. Hmm. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మనం తింటూ వెయిట్ లూజ్ అవ్వాలి. Hmm. యూ షుడ్ నాట్ స్టే హంగ్రీ. Hmm. మీరు ఆకలితో వెయిట్ లూజ్ అవుతున్నారంటే అది వెరీ బ్యాడ్ డైట్, అవును. వెయిట్ లాస్ అది. Hmm. సో మీరు తింటూ ఎలా Hmm. వెయిట్ లూజ్ అవ్వాలి, Hmm. న్యూట్రిషియస్ గా అంటే మీ స్కిన్ గ్లో అవ్వాలి, Hmm. మీ హెయిర్ ఇంప్రూవ్ అవ్వాలి, మీకు ఎనర్జెటిక్ గా ఉండాలి. అప్పుడు దట్ మీన్స్ దట్ ఈస్ అ వెరీ గుడ్ డైట్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. మీలాంటి చదువుకున్న న్యూట్రిషనిస్టులు నేనే వచ్చాను చాలా బరువు ఉన్నాను అని మీ దగ్గర వచ్చినప్పుడు, అంటే నా మెటబాలిజం ఏంటి, నాకు ఎలాంటి డిజార్డర్స్ ఉన్నాయి, నేను ఎంతవరకు తగ్గొచ్చు అనేది మీకు సెల్యులర్ లెవెల్ నుంచి తెలుసు కాబట్టి ఆ విధంగా నాకు డైట్ ఇస్తాం. ఎస్ Yeah. ఆ విధంగా తగ్గడం అనేది అది పర్మనెంట్. అంతేగాని ఫోన్లో ఒక 4 బాదాములు తినండి, ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఒక 4 ఈ ఫ్రూట్లు తినండి అట్లా అంటే అది అసలు మన డైట్ లాగా చెప్పము అసలు. దట్ ఈస్ నాట్, అంటే అది Hmm. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అంటే ఇంకొకటి నేను చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ వర్క్ చేస్తుంది. అందరికీ సేమ్ డైట్ తీసుకోరు. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను అని నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి మీరు కూడా ఇది తినండి అలా చెప్పడం ఇట్స్ రాంగ్. అవును. ఎస్. అంటే ఒక 6 months కోర్స్ నేర్చుకొని ఇప్పుడు నాకు తెలిసింది నేను ఫాలో అయ్యే పేజెస్ అంటే జనరల్గా ఫాలో అవుతా ఉంటాను. అంటే అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం డైట్ వీళ్ళది అనేది. అంతకుముందు వాళ్ళు వేరే అసలు ఏ ఐటీ ప్రొఫెషనల్ దేంట్లో ఉన్నారు. జస్ట్ ఒక 6 months ఒక కోర్స్ నేర్చుకుని ఉండి మేము సర్టిఫైడ్ అని పెట్టుకొని అక్కడ అందరికీ ఈ 90 days అని అట్లాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. దీని మీద ఎప్పుడు కాస్త మాట్లాడడం కానీ అలాంటి ఏం చెయ్యరా? ఇప్పుడు
కొత్తగా న్యూట్రిషనిస్ట్ అని కొంతమంది చాలా ఫేమస్ అయిపోయారు, ఆ. ఫేక్ న్యూట్రిషనిస్ట్ ఆ. అని. డాక్టర్ అని డిగ్రీ తీసుకున్నారు, అవును. కొనుక్కోవడం ఉమ్. జరిగింది. ఉమ్. సో డాక్టరేట్. డాక్టరేట్స్ ఉమ్. కొనుక్కొని ఉమ్. నేను డాక్టర్ అని పెట్టేసుకుంటున్నారు. సో బేసికలీ ఇదంతా చూసాక ద న్యూట్రిషనిస్ట్ కమ్యూనిటీ హ్యాస్ కమ్ టుగెదర్, ఉమ్. వీ హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ ఉమ్. అండ్ వీఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ అ సొల్యూషన్. ఉమ్. అంటే ఒక దాంట్లో రిజిస్టర్ అయిపోయి రిజిస్టర్డ్ డైటీషియన్స్ లాగా ఉమ్. ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళే ఉమ్. కెన్ ప్రాక్టీస్ అవును. అనేది వీఆర్ ట్రైంగ్ టు కమ్ టుగెదర్ అండ్ పుట్ అ రూల్. Exposure ఇంకోటి to- చాలా ఉమ్. కోవిడ్ అప్పటి నుండి స్టార్ట్ అయిందండి. అవును. పీపుల్ హూ ఆర్ లాయర్స్, హూ ఉమ్. ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్, ఉమ్. అప్పుడు జాబ్స్ పోయి అందరూ న్యూట్రిషన్ కోర్స్ చేసేసారు. ఉమ్. చేసేసి ఒక ఫ్రంట్ రూమ్ లో ఉమ్. ఇట్స్ లైక్ అ క్లినిక్ లాగా స్టార్ట్ చేసి 2000 రూపీస్ పర్ డైట్ అని దే స్టార్టెడ్ దిస్ అవును. థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసలు వాళ్ళు స్టార్ట్ చేశారు కరెక్టే, ఉమ్. బట్ వెళ్ళే వాళ్ళు ఉమ్. యూ హ్యావ్ టు సీ హూ ఇస్ ఫేక్, హూ ఇస్ నాట్ ఫేక్. తెలియట్లా. ఎవరికి డిగ్రీ ఉంది, ఎవరికి డిగ్రీ లేదు. ఉమ్. ఆ అంటే మాట్లాడుతుంటే మీకు తెలిసిపోతుంది Hmm. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, అవును. ఎంత నాలెడ్జ్ లేదు. అవును. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఇట్స్ Hmm. జస్ట్ నాట్ అబౌట్ బరువు తగ్గడం ఒకటే కాదు. Ah. న్యూట్రిషన్ అంటే డిజీజెస్, మీకు డిజీజ్ రాకుండా, ఉమ్. ఓకే, మీకు ఫుడ్ అలర్జీస్ లేకుండా, ఉమ్. ఇంకొకటి మీకు గట్ ఇంటాలరెన్సెస్ ఏమన్నా ఉంటే బాడీలో అది తీసేస్తాము. Hmm. ఇంకోటి గట్ డయట్ అనేది గట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, Hmm. అలాంటివి. ఇలా చాలా డైట్స్ ఉంటాయి. Hmm. ఇట్స్ బరువు తగ్గడం ఒకటే ఈజ్ Hmm. న్యూట్రిషన్ అనుకోవడం అది చాలా తప్పు. ఉమ్. కానీ ఇప్పుడు ట్రైనర్స్ కూడా ఉమ్. ట్రైనర్స్ ట్రైన్ చేయాలి, ఆ. కానీ నో, వాళ్ళు డైట్ కూడా ఇస్తారు. అవును. సో అది ట్రైనర్స్ అనేవాళ్ళు ట్రైన్ చేయాలి, డాక్టర్స్ అనేవాళ్ళు మెడిసిన్ Medicine ఇవ్వాలి, చేయాలి. న్యూట్రిషనిస్ట్ అనేవాళ్ళు డైట్ చేయాలి, Hmm. డైట్ ఇవ్వాలి. Hmm. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మీరు ఇవన్నీ మాకు తెలియాలంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఫస్ట్. యా ఎక్స్పోజర్ కూడా లేక Yeah. ఇలా అయిపోతుంది మ్యామ్. ఎవరి దగ్గరికైనా వెళ్తే కనుక ఇలాంటి క్రాష్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫుడ్ కు బదులుగా సప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే దానివల్ల కిడ్నీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చూసాను నేను. అయితే మ్యామ్, ఎందుకు ఈ బరువు అనేది అంత యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది? దాని చుట్టూ ఇంత బిజినెస్ జరుగుతుంది, ఎందుకు బరువు పెరుగుతున్నాము? బరువు ఎందుకు పెరుగుతున్నారు అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, Hmm. బ్యాడ్ స్లీప్ హ్యాబిట్స్, ఉమ్. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ కాకుండా ఉమ్. స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ మేనేజ్ లేకుండా ఎమోషనల్ ఈటింగ్ అనేది ఎక్కువైపోయింది. ఉమ్. సో బికాస్ మనకి బాడీలో ఏదో ఒక స్ట్రెస్ ఉండి Hmm. ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువైపోయింది. ఉమ్. ఇంకొకటి విత్ ఆల్ అవర్ ఇంటర్నెట్, ఉమ్. వాచింగ్ binge watching Netflix shows and all అవును. that. All this put together ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఉండాలండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్. ఇప్పుడు మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాం, ఓకే, అండ్ ఏం ఆలోచిస్తున్నాము, ఉమ్. ఓకే, స్ట్రెస్, ఎక్సర్సైజ్ ఉందా లేదా, ఉమ్. ఒక బాడీలో ఒక డేలో ఉమ్. ఒక హాఫ్ అన్ అవర్ ఉమ్. మీరు ఏదైనా ఎక్సర్సైజ్. ఉమ్. ఇంకొకటి మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఉమ్. ఆ మెంటల్ హెల్త్ బాగాలేకపోతే దానికోసం ఏం చేస్తున్నాం, ఉమ్. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఓకే, ఇంకొకటి హైడ్రేషన్, ఉమ్. డేలో ఎంత వాటర్ తీసుకుంటున్నాం, ఇంకొకటి ఏ టైంకి పడుకుంటున్నాం, ఉమ్. ఏ టైంకి లేస్తున్నాం. ఇవన్నీ హ్యాబిట్స్. ఉమ్. మీరు జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక పేపర్ పెన్ తీసుకొని ఉమ్. మీరు ఆలోచించుకోండి ఈ క్వశ్చన్స్ నేను అడిగినవి. అసలు దీనికి మీకు ఒక రెగ్యులేషన్ ఉందా, డైలీ మీరు ఎలా ఫాలో అవుతున్నారు దీన్ని, ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్? ఉమ్. అది ఈ మధ్య లేదు. ఉమ్. సో వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హౌ హౌస్ లుకింగ్. అవును. ఓకే, ఉమ్. మనం ఏ కార్ డ్రైవ్ చేస్తున్నాము, ఉమ్. ఆ కార్ ఎలా ఉంది, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ కార్ గురించి, అవును. ఓకే, ఇలా చాలా ఆలోచిస్తాం. ఉమ్. కానీ వాట్ వీ డోంట్ థింక్ అబౌట్ ఇస్, ఉమ్. ఇప్పుడు ఈ ఇల్లు బాగాలేకపోతే, పాడైపోతే మనం వేరే ఇల్లు కొనుక్కోవచ్చు. అవును. ఒక కార్ పాడైపోతే మనం ఇంకో కార్ కొనుక్కోవచ్చు. If something happens to this body, can you get another body? ఉమ్. No. No. So Hmm. what you put in, not just food, ఉమ్. your thoughts, whatever the way you think, ఉమ్. the way you're eating, the way you're sleeping, ఉమ్. everything is very, very important. అవును. So ila manamu, if you have a pattern, ఉమ్. సో అంటే ఒక్కరోజు చేంజ్ అనేది రాకపోవచ్చు. సో బేసికలీ ఎలా చెప్తామంటే మేము
ఫస్ట్ వీక్ Hmm. ట్రై టు ఫిక్స్ యువర్ డైట్. Hmm. ఓకే, ఒక ప్యాటర్న్ Hmm. అంటే తినేదంతా కాకుండా Hmm. టైమింగ్స్ ఫిక్స్ చేసుకోండి. Hmm. ఇప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో తినడం, ఓకే, మంచి ఫుడ్ తిని ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో తింటే కూడా వెయిట్ పెరుగుతారు. అవును. ఓకే, సరిగా బాడీకి తగ్గట్టు హైడ్రేషన్ లేకపోతే, Hmm. అంటే మన బాడీలో ఉంది Hmm. 70 to 80% యూ హ్యావ్ బ్లడ్. Hmm. సో యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ హంగర్ అండ్ థర్స్ట్. Hmm. ఇప్పుడు మనకి ఆకలేస్తుందా, దాహం వేస్తుందా, Ah. ఓకే, అది మనం గుర్తించలేకపోతున్నాం. Hmm. సో వన్స్ వాటర్ తాగకుండా Hmm. వి థింక్ వీఆర్ హంగ్రీ, బట్ అది మనం థర్స్టీ ఉంటాం. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, Hmm. దెన్ యూ విల్ నో అది హంగరా థర్స్టా. Hmm. కడుపు నిండిన ఫీలింగ్ వస్తే అది థర్స్టీ. ah. ఓకే, సో మనకి అది డిఫరెన్షియేట్ చేసుకోవాలి. Hmm. ఇంకోటి, లిసన్ టు యువర్ బాడీ. Hmm. మన బాడీ, వాట్ ఈస్ యువర్ బాడీ ఆస్కింగ్ యూ? Hmm. Okay, is it asking you for nutritious food? Is it asking you for water? Hmm. Listen to your body. Don't just grab. ఇప్పుడు Hmm. వెళ్ళి అచ్చా ఫాస్ట్ ఫుడ్ ఉంది, అది Hmm. తినేద్దాం, ఇది Hmm. తినేద్దాం Hmm. అనుకుంటే, ఓకే, బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. నేను Hmm. అంటే ఇది తినకూడదు, ఓన్లీ సాలెడ్స్ తినాలి అని నేను అనట్లేదు. సో ఒక బాడీలో ఒక బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే Hmm. అది మనకి ఫర్దర్ డౌన్ ద లేన్ Hmm. ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. Hmm. సి వెన్ యూఆర్ ఇన్ యువర్ 20s, Hmm. మీరు ఏమన్నా తినొచ్చు, ఏమన్నా తాగొచ్చు, ఏం అవ్వదు బాడీకి. Hmm. అది మెల్లిగా 30sకి వచ్చేసాక Hmm. ఆ ఫాస్ట్ ఫుడ్స్ తిని ఇది తిన్నాక 30-35 వరకు ఓకే, Hmm. బట్ ఆఫ్టర్ 35 యువర్ బాడీ స్టార్ట్స్ రెస్పాండింగ్ టు వాట్ డైట్ యూ హవ్ గివెన్ ఇట్. Hmm. 20 years నుంచి మనం ఎలా తిన్నామో అలా దానికి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. Hmm. సో ఈ మధ్య కోలార్గాన్సెస్ అనేవి ఎక్కువైపోయాయి యంగ్ Hmm. పీపుల్లో. Hmm. అది ఎందుకంటే ఫైబర్ తక్కువ తింటున్నారు. Hmm. ఫైబర్ దేంట్లో ఉంటుంది? మన Fruits, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. vegetables. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం అసలు యంగ్ జనరేషన్ మానేశారు. Hmm. ఆఫ్టర్వర్డ్స్ దే జస్ట్ ఈటింగ్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్, Hmm. ఓకే, ఇర్రెగ్యులర్ టైమ్స్. ఓకే, దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ Hmm. ప్లేట్ లో ఏముంది. Hmm. ఓకే, కలర్ఫుల్ వెజ్ అంటున్నారు. కలర్ఫుల్ ఫ్రూట్స్ Hmm. అండ్ వెజిటబుల్స్ ఉన్నాయా లేదా. Hmm. US లో అంతా ఇదేనంట కదా మ్యామ్ ఫుడ్ ఇప్పుడు. ఇది ఈ ఈ చద్దన్నం అనేది చాలా ఫేమస్ అయిపోయిందంట అక్కడ. యుఎస్ అని కాదు, ఇప్పుడు లోకల్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలండి. Hmm. యుఎస్ లో దొరికే ఫుడ్ యుఎస్ తీసుకోవాలి, Hmm. మనకి ఇక్కడ దొరికే ఫుడ్ మనం ఇక్కడ తినాలి. Hmm. సో దట్ ఈస్ లోకల్ ఫుడ్ తింటే మనం ఎక్కువగా హెల్తీగా ఉంటాం. అవును, లోకల్ ఫుడ్ తింటే ఎక్కువగా హెల్తీగా ఉంటాము, కానీ మనం ఎక్కడెక్కడ నుంచో రకరకాల ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ తింటూ ఉంటాము. అది అది కరెక్టే. Hmm. ఇప్పుడు కొంచెం ఆ ఫ్రూట్స్ లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో అని ఉంది. Ah. సో అవకాడో లాంటి ఫ్రూట్ ఇక్కడ మనకి లేదు. Hmm. సో అందులో ఏంటంటే మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగుంటాయి, Ah. ఒమేగా 3s కూడా బాగుంటాయి. సో అట్లాంటిది ఫ్రూట్ అంటే రోజు తినమని అనట్లేదు, Hmm. మేబీ వీక్లీ వన్స్ ఒకటి తినొచ్చు, బ్యాలెన్స్ గా తీసుకోవాలి. Hmm. ఇంకోటి లోకల్ గా దొరికే మనకి మిల్లెట్స్. Hmm. సో ఇప్పుడు ఇండియా బీయింగ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద Hmm. వరల్డ్, అవును. మనం రైస్ తగ్గించి మిల్లెట్స్ తీసుకోవచ్చు. Hmm. ఎందుకంటే మిల్లెట్స్ మనకి ఇక్కడే గ్రో అవుతున్నాయి కదా. Hmm. సో లోకల్ ఫుడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Hmm. సో వాట్ దే సే ఇస్ ఫుడ్ షుడ్ నాట్ ట్రావెల్ అ లాంగ్ డిస్టెన్స్ బిఫోర్ రీచింగ్ యువర్ మౌత్. Hmm. ఇప్పుడు మనం ఓల్డ్ కాలంలో, Hmm. మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో Hmm. ఆ ఊళ్ళల్లో Hmm. ఇప్పుడు మన ఇంటి వెనకాలే తోట పొలాలు, ఉండేది. అవును. తోట ఉండేది, ఆ ఆ. తోటలో నుంచి వెజిటబుల్స్ vegetables. తీసుకొస్తారు. తీసుకురాగానే కడిగేస్తారు, కడిగేసి వెంటనే కట్ చేసి వండేస్తారు. అవును. వండేసాక మనం వెంటనే తినేస్తాం. Hmm. ఫ్రిడ్జ్ లేదు అప్పుడు, మైక్రోవేవ్ లేదు, సో ఏం లేదు, హెల్దీగా. అందుకని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది వాళ్ళది. అవును. ఇంకొకటి ఎప్పుడు పడుకునే వాళ్ళు Hmm. అంత ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. 6-6:30 వరకు భోజనం చేసేసి Hmm. 7కి అలా Hmm. మంచాలు వేసేసుకొని బయట Hmm. అండర్ ద స్టార్స్ పడుకునేవాళ్ళు. Hmm. సో అది వాళ్ళు అప్పుడు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండింది వాళ్ళకి. సో అలాగా స్ట్రెస్ ఏమి ఉండదు కదా అసలు, హాయిగా నిద్ర పడుతుంది. ఎస్. సో ఆల్సో అలా లోకల్ ఫుడ్ అనేది Hmm. నాట్ హ్యావింగ్ టూ మచ్ స్టోరేజ్, Hmm. ఆల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Hmm. ఇప్పుడు మిల్లెట్స్ కూడా మరి చాలా స్టోర్ అవుతూనే ఉన్నాయి మ్యామ్, చాలా కాలం. అయితే రైస్ అనేది మనం గ్రాండ్ పేరెంట్స్ నుంచి తిన్నాం కదా అనేది కూడా వింటూ ఉన్నాము. రైస్ అంత డేంజరా? అంటే గ్రాండ్ పేరెంట్స్ టైంలో నుంచి రైస్ తిన్నామండి, Hmm. బట్ మన గ్రాండ్ పేరెంట్స్ మనలాగా డే అంతా కూర్చొని టీవీ చూసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడే చెప్పారు. ఓకే, దే యూస్ టు గో పొలాల్లో అవును. వెళ్ళేవాళ్ళు, పని చూసుకునే వాళ్ళు, పని చేసేవాళ్ళు. Hmm. వాళ్ళు చేసే పనికి ఆ క్యాలరిక్ వాల్యూ Hmm. సరిపోయేది. Hmm.
ఇప్పుడున్న మా లైఫ్ స్టైల్ కి రైస్ మనం ఉండే లైఫ్ స్టైల్ కి మనం మార్నింగ్ లేస్తే ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తాం మనం. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి వచ్చేస్తాను, కార్లో కూర్చుంటాను, కార్ దిగుతాను, మళ్ళీ వెళ్తాను, ఆఫీస్లో కాసేపు కూర్చుంటాను, రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ చేసుకుంటాము. బట్ దెన్ అగైన్ మన వాకింగ్ అనేది డిస్టెన్స్ అనేది తక్కువ. అప్పుడు వాళ్ళు మార్నింగ్ లేసి 10 o'clock అలా భోజనం చేసేవాళ్ళు, ఒక ఫుల్ ప్లేట్ చేసి పొలంకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇంటి నుంచి పొలంకి. అప్పుడు ఊబర్లు, ఓలాస్ లేవు కదా అప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పట్లో డైజెస్ట్ అయిపోయేది వాళ్ళకి, పొలం పని చేసుకుంటారు. ఆ మిడ్ మార్నింగ్ ఆ టైం వరకు వాళ్ళకి ఆకలేసేసేసి మళ్ళీ. సో 1కి 2కి మళ్ళీ అలా తినేసి మళ్ళీ 4-5 వరకు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి వండుకొని మళ్ళీ 6కి అలా తినేస్తారు. సో అది మనం తినేది డైజెస్ట్ చేయాలండి. సో రైస్ అనేది బ్యాడ్ అని కాదు. ఇప్పుడు మనం 1 cup రైస్ తింటున్నాం, తిన్నప్పుడు ఒక 1 hour వాకింగ్ చేయాలి. ఇప్పుడు అది మనం బర్న్ చేయకపోతే కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే ఫ్యాట్ గా మారుతుంది. ఫ్యాట్ గా మారి విసరల్ ఫ్యాట్ అంటే కడుపు చుట్టూ ఫ్యాట్ గా ఫామ్ అవుతుంది. ఆ విసరల్ ఫ్యాట్ వచ్చినప్పుడు మన లివర్ చుట్టూ, ఓవరీస్ చుట్టూ, బాడీలో ఆర్గన్స్ ఉన్న దాని చుట్టూ ఫ్యాట్ వచ్చేస్తుంది. ఫ్యాట్ వచ్చేసినప్పుడు మనకు మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి ఎక్కువైపోతాయి. అందరికి ఎంతో కొంత పొట్ట ఉంటూనే సో ఉంది. అది ప్రాబ్లం. రైస్ అనేది విలన్ కాదు. దాన్ని ఎంత క్వాంటిటీలో తినాలో మన యాక్టివిటీని బట్టి మనం తినాలి. సో మనం ప్లేట్ లో ఫస్ట్ ఒక హీప్ ఆఫ్ రైస్ పెట్టుకోకుండా హీప్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టుకొని, కొంచెం రైస్ తీసుకొని, పెరుగు తీసుకొని, కొంచెం సాలెడ్ తీసుకొని అలా బ్యాలెన్స్డ్ గా తింటే, రైస్ తింటే ఏమవ్వదు. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఈ డయాబెటీస్ అనేది మీరు అన్నట్లుగా ఇప్పుడు మనం డయాబెటీస్ ఇంట్లో ఇద్దరుంటే ఖచ్చితంగా ఒకరికి డయాబెటీస్ ఉంటూనే ఉంది. అయితే ఈ డయాబెటీస్ని పూర్తిగా మనము తగ్గించుకోవచ్చా డైట్ ద్వారా అంటే ఏం చెప్తారు? ష్యూర్ అండి. అంటే ఇట్ డిపెండ్స్. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 years నుంచి డయాబెటీస్ ఉంది, మీ HbA1c వచ్చేసి 8 to 10 అలా ఉంది అంటే కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. ఇప్పుడు మీరు ప్రీ డయాబెటిక్ అనుకోండి, అంటే 6.5, 6 to 7 అలా HbA1c ఉంటే అది వెంటనే మనం వెనక్కి తీసుకురావచ్చు. అంటే we can reverse it. It depends on the how you eat. డైట్ ద్వారా. డైట్ అంటే మిల్లెట్స్ మళ్ళీ దాంట్లో అంటే ఇప్పుడు మీరు రైస్ లేకుండా అంటున్నారా? సో ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది అవాయిడ్ చేయాలండి. అంటే వైట్ పదార్థాలన్నీ అవాయిడ్ చేయాలి. వైట్ షుగర్, వైట్ మైదా, వైట్ రైస్ ఇలాంటివి అవాయిడ్ చేసి బ్రౌన్వి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో షుగర్ అనేది మొత్తం డైట్ లోంచి తీసేయాలి. అసలు బ్రౌన్ షుగర్ కూడా తీసేయాలి కదా మ్యామ్? షుగర్ అనేది బాడీకి అవసరం లేదండి. సో చిన్నప్పటి నుండి మనం అలా ఆ స్వీట్ టూత్ లేకుండా పెరిగితే మనకు షుగర్ అనేది క్రేవింగ్ ఉండదు. ఓకే, అందుకే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా 1 year అంత వరకు అసలు తీపే పెట్టద్దని చెప్తున్నారు కదా. అది పిల్లలకి అసలు అవసరం లేదండి తీపి. మీకు తీపి ఇవ్వాలంటే ఫ్రూట్స్ ఇవ్వచ్చు పిల్లలకి. సో షుగర్ అనేది అడిక్ట్ చేయకుండా పిల్లల్ని పెంచితే ఆఫ్టర్ యూ గ్రో యాజ్ అన్ అడల్ట్ యూ డోంట్ గెట్ దట్ క్రేవింగ్ ఆఫ్ షుగర్. ఫ్రక్టోస్ అనేది షుగరే కదా. సో ఫ్రూట్స్ ఉన్నాయి, మీరు ఫ్రూట్స్ ఇవ్వచ్చు పిల్లలకి. వన్స్ ఇన్ అ వైల్ ఆఫ్ కోర్స్ ఎస్ దే కెన్ ఈట్ అ చాక్లెట్ హియర్ అండ్ దేర్, బట్ షుగర్ అనేది డే ఇన్ డే అవుట్. ఇప్పుడు మీరు మిల్క్ ఇస్తారు పిల్లలకి, అందులో 3 spoons షుగర్ వేసి కల్పిస్తారు. అలా చేయకూడదు. సో half spoon is enough, or for example if you are mixing some protein powder in milk, అది కూడా enough. ఓకే, ఇన్ కేస్ ఆర్ అది కూడా లేకుండా ఒక ఫ్రూట్ వేసి డైలీ ఒక 2 almonds వేసి, బాదాం వేసి, వాల్నట్స్ వేసి షేక్ చేసి, సీజనల్ ఫ్రూట్స్ తో పాటు మిల్క్ షేక్ చేసి డైలీ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో వాళ్ళకి షుగర్ అనేది తెలియకుండా ఉంటుంది. ఇంకా తెలియకుండా ఉంటుంది. ఇంకోటి క్రేవింగ్స్ కూడా రావు పెద్దగా అయ్యాక. ఇంకోటి డిసీజెస్ కూడా రావు. మ్యామ్ షుగర్ తింటేనే షుగర్ వస్తుందా, డయాబెటీస్ వస్తుందా? అలా అని కాదండి, అలా అని కాదు. షుగర్ తింటే షుగర్ వస్తుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యామిలీలో డయాబెటిక్ జీన్ ఉందా లేదా? సో డయాబెటిక్ జీన్ ఉంది అనుకుంటే, సో ఇప్పుడు ఉమెన్ కి అయితే అది ప్రెగ్నెన్సీలో వస్తుంది. మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది, మీ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఉంటే. సో అప్పుడు వచ్చినప్పుడు జెస్టేషన్, సో యూ హ్యావ్ టు నో దట్ ఇన్ ఫ్యూచర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ డయాబెటీస్. సో అది బేబీ పుట్టగానే పోతుంది. సో బట్ యూ స్టిల్ హ్యావ్ టు ఫాలో అ డయాబెటిక్ డైట్. ఎస్.